ఓ ప్రొద్దుటే యేసయ్య గెన్నేసరెతు సరస్సు తీరానికి వచ్చేసాడు. ఎప్పుడు లేచాడో తెలీదు. పొద్దుటే పోవాలి, మనం సరసలమ్మట పడాలి. సేవకులు గుర్తుంచుకోండి, పొద్దుటే మనం చాలమ్మట పడాలి. ప్రొద్దుటే లేవాలి. మనం పెందల కడే లేచి బస్టాండ్ దగ్గరికి పోవాలి. సువార్తను ప్రకటించడానికి, యేసయ్య రాజ్యాన్ని బోధించడానికి, నిత్య జీవమును గురించి ప్రకటించడానికి ఈ నామమును తప్ప మరి ఏ నామములోను పైనున్న ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నెల అందే గాని మరి ఏ నామములోను రక్షణ లేదంటూ పిచ్చోళ్ళు తిరిగినట్లుగా తిరగాలి. పెదపూడి ఇస్మాయిలయ్య గారు, ఇదిగో ఇస్త్రీ బట్టలు ఉంటేనంటే ఇట్లా నలిపేసుకుని వేసుకునేవాడు. ఇట్లా మా అమ్మ ఈ బట్టలు, నా బట్టలు ఎక్కడ నలిగిపోతాయోనని ఈ బట్టలు వేసుకొచ్చింది మళ్ళీ కొత్తవి. మీరు పాత బట్టలు వేసుకుని అవసరమైతే బస్ స్టాండ్కి వెళ్ళాక కొంచెం గట్టిగా ఇట్లా చించేసుకోవాలి. ఇట్లా చించేసుకోవాలి. వీడేంట్రా, వీడు పిచ్చోడైతే అని మీ వైపు చూసేటప్పుడు అప్పుడు ఎగిరి గంతులయ్యాలి. ఈ నామమున తప్ప మరి ఏ నామమునను రక్షణ లేదు. అన్నలారా, ప్రవీణ్ పగడాల దీని కొరకే ప్రాణం పెట్టాడు. అరే బట్టలు కాదు, పెదాలు చీరేశారు, మూతిని చించేశారు, శరీరాన్ని తగలబెట్టారు యేసు ప్రేమను ప్రకటించడానికి. ప్రభు కొరకు నీవేం చేస్తావు? పాలివారగడానికి నువ్వేం చేస్తావు? కార్యకారిగా ఉండడానికి నీవేం చేస్తావు? నేను పాలివాడవుతున్నానని చెప్పాలి.